హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సూపర్ మ్యాచ్ అయితే జరగబోతుంది ఐపీఎల్లో. అదేంటి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఐపీఎల్ 2024లో ఫైనల్స్ ఆడారు. సో అప్పుడు కేకేఆర్ గెలిచింది అనుకోండి, బట్ మనసులు గెలిచింది మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అనే చెప్పాలి. సో వాళ్ళు ఈరోజు గెలవాల్సిన టైం వచ్చింది, గెలిచి తీరాలన్నమాట. సో ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఆడబోయేది కేకేఆర్తో కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారని అయితే అనిపిస్తుంది మన వాళ్ళు. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఏంటి, ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు అనేది ప్రతిదీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఎవరు గెలుస్తారు అంటే ప్రెడిక్షన్ చెప్పేస్తున్నా. 1 మినిట్ కూడా ఆలోచించకుండా, 1% కూడా ఆలోచించకుండా ఈజీగా సన్ రైజర్స్ హైదరాబాద్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మరి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మన వాళ్ళు ఆడే విధానం అల్టిమేట్ అబ్బా, వేరే లెవెల్ బ్యాటింగ్. అసలు ఎవ్వరికి ఈ రేంజ్ బ్యాటింగ్ లైనప్ అనేది లేదనే చెప్పాలి. ఆర్సీబీకి ఉంది, బట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందంటే ఇక ప్రతి బాల్ హిట్టింగే ఉంటుంది అనమాట. సో అందుకే ఈరోజు కూడా చాలా గట్టిగా కొడతారనిపిస్తుంది బ్యాటింగ్లో. సో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి కోల్కతా వాళ్ళు చేస్తారనిపిస్తుంది. కోల్కతా వాళ్ళు చేసి ఎస్ఆర్హెచ్ ముందు ఒక 219 రన్స్ టార్గెట్ పెడతారనిపిస్తుంది. దాన్ని మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు 17 ఓవర్స్లోనే చేస్ చేస్తారని అయితే అనిపిస్తుంది. ఇంకా కేకేఆర్ తరపు నుంచి ఎవరు బాగా ఆడతారు అని నన్ను అడిగితే ఈరోజు రహానే బాగా ఆడతాడు అనిపిస్తుంది, అజింక్య రహానే. సో ఒక 90 రన్స్ వరకు కొడతాడు అనిపిస్తుంది, సెంచరీ కూడా కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అదనమాట. అండ్ దాంతోపాటు ఇక బౌలింగ్లో అంటారా, బౌలింగ్లో కేకేఆర్ తరపున వరుణ్ చక్రవర్తి అనిపిస్తున్నాడు. సో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసి ఒక 28 రన్స్ వరకు అయితే ఇస్తాడనిపిస్తుంది. సో ఇదనమాట కేకేఆర్ సైడ్ నుంచి ప్రెడిక్షన్ వచ్చేసి. అండ్ ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి నాకెందుకో అభిషేక్ శర్మ అనిపిస్తున్నాడు. అభిషేక్ శర్మ ఒక 78 రన్స్ వరకు కొడతాడు అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ది వన్ అండ్ ఓన్లీ ఎన్కేఆర్ ఒక 60 రన్స్ వరకు కొడతాడు అనిపిస్తుంది. సో ఇదనమాట నా ప్రెడిక్షన్. ఇంకా బౌలింగ్లో నాకు మలింగ బాగా వేస్తాడు అనిపిస్తుంది, ఒక 2 వికెట్స్ తీస్తాడు అనిపిస్తుంది. సో ఇక మిగిలిన బౌలింగ్ కూడా మన వాళ్ళది బాగానే ఉంది. సో వాళ్ళు కూడా బాగా వేస్తారనిపిస్తుంది. సో ఇదనమాట. ఉప్పల్లో మాత్రం కేకేఆర్కి తిప్పలు తప్పవనిపిస్తుంది.